పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నది మాది మొదటి ప్రశ్న. ఒకవేళ పనిచేస్తున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రైతులకు పెద్దపీట వేసి ఆయకట్లు రోడ్లు అనుకోండి, మిషన్ భాగీరథ అనుకోండి, అదేవిధంగా నీళ్లను మనం మళ్లించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి మనకు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది కేసీఆర్ గారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాల మీద పోరాటం చేసే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అలాంటి తరుణంలో నిన్న మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ టీసీసీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన అడ్డగోలు 420 వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితుల దీనస్థితిలో ఈరోజు పార్టీ ఉంది. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మన నియోజకవర్గానికి కూడా ఒక మంత్రి ఉన్నాడు. అతను కూడా ఏమి కల్పించుకోకుండా ఎలాంటి రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరనే ఇవ్వకపోతే ఇంకా నువ్వేం లాభం? ఒక మినిస్టర్ అయి ఉండి కూడా మేము ఈ వేదిక ద్వారా స్పష్టంగా నేను ప్రశ్నిస్తున్నాం. నీవు ఈ మండల వ్యక్తివి, ఈ మండలంలో వ్యక్తి అయి ఉండి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు ఇంత ఇబ్బందులు కలుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు నువ్వు ఎందుకు వివరిస్తున్నావు అని చెప్పి మేము ఈ సందర్భంగా బాహటంగా నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, నీవు ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు నీకు తెలుసు. అయినప్పటికీ రైతులకు ఎన్నంటి ఉండి రైతుకు ముందుంటానేనని చెప్పే నీవు ఈరోజు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేగాక రెస్ట్ హాలిడే, రైతులకు క్రాప్ రెస్ట్ ఇవ్వడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక మినిస్టర్ అయి ఉండి నీ సొంత మండలానికి నువ్వు క్రాప్ రెస్ట్ ఇవ్వడం. ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడి పంటలు సరిగా వండక, విత్తనాలు సరైన టైంలో వేసుకోక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న అరిగోస అనుభవిస్తున్న పరిస్థితుల్లో నీవు నీ సొంత మండలానికే నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఏం పాలన చేస్తున్నావు? మినిస్టర్ అయ్యి ఏం లాభం అని చెప్పి ఈ సందర్భంగా మేము బహాటంగా ప్రశ్నిస్తున్నాం. నేను ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని ఎవరైతే శనియలు మొక్కలున్న రైతులు ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళకు అమౌంట్ కూడా ఇమీడియట్గా పడేటట్టు మీరు పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తున్నాం. నేను ఒకవేళ లేని సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రైతుల తరఫున రైతులకు అనుసంధానంగా ఉంటూ రైతులకు అడుగులో మడుగు దొక్కుతూ వీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఇప్పుడు ఇంకా క్రాప్ వస్తుంది, ఇంకా రావాల్సిన పంటలు ఇంకా ఉన్నాయి. కానీ మీరు పట్టించుకున్నట్లయితే ఈ మండల పరిస్థితి దీనాస్థితికి వెళ్ళిపోతుంది. మీరు సొంత మండలం ఉండి మిగిలిన మంత్రులు వాళ్ళ సొంత నియోజకవర్గాలను రోడ్లు అనుకోండి, రైతులకు సపోర్ట్ చేయడం అనుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వడం అనుకోండి, వాళ్ళు ముందుండి పనిచేస్తుంటే మీరు మాత్రం నిమ్మకు నీరెత్తున్నారని చెప్పి మీ సందర్భంగా బహాటంగా ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ లేదంటారా? మీరు నిజంగానే చూడండి, మన చిన్నవారి లిఫ్ట్ పనిచేయడం లేదు. క్రాప్ రెస్ట్ అంటే ఎంత దారుణమైన విషయం. ఈసారి వర్షాలు విపరీతంగా పడి జూరాల నిండిపోయి నీళ్లు తీయక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు క్రాప్ రెస్ట్ చేయడం ఏంది? వర్షాలు పడక పంటలు నీళ్ళు లేవు కాబట్టి క్రాప్ రెస్ట్ ఇస్తారని దానికి రీజన్ ఉంది. ఆల్రెడీ వర్షాలు పడినాయి. నువ్వు ఆల్రెడీ ఈ టైంలో నీ క్రాప్ రెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మీ సందర్భంగా పార్టీ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నా. మీ అయా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు చాలా నష్టపోయినరు. ఎందుకొరకంటే రైతు బంధు 3 విడతలు అన్నావు. ఒక విడత వేసినావు, ఒక ఎగరేసినావు, మనం మిగిలిన ఇద్దరికి అది లేదు. మళ్ళీ రేపు వేస్తా అంటున్నా, అది వేస్తావో కూడా తెలియదు. ఆ తర్వాత రుణమాఫీ అన్నావు. నేను ఈరోజు ఇస్తాను, మీరు రేపు వచ్చే నెల తెచ్చుకోపండి అన్నావు. ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాబట్టి ఇవన్నీ మోసపూరితమైన వాగ్దానాల ద్వారా మీరు గద్దెకెక్కిండ్రు. మీరు ఇది ఇట్లే కొనసాగితే రేపు గద్దె దిగడం వాస్తవం అని చెప్పి మీ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.